హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రూస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ టెంగన్ అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద రెడ్డిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కారులో ఫోన్ చేయొచ్చండి. చిన్న కారు నుంచి పెద్ద కారు వరకు ఏ కారులో ఫోన్ చేయొచ్చు. మంచి మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ అయితే ఇప్పిస్తుంటానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ ఇచ్చి పంపిస్తానండి. రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ అయితే ఉంటుందండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. హర్యానా, యూపీ, ఢిల్లీ అదర్ స్టేట్ వెహికల్స్ ఏది తీసుకున్నా కూడా ఫైనాన్స్ అనేది రాదండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్టేదే వెహికల్ తీసుకెళ్ళాలి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ ఉందండి. మారుతి సుజుకి విటారా బ్రిజా ZDI వేరియంట్ అండి, డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. 2019 7 నెలల బండి అండి, ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 66,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. బండి నెంబర్స్ చూపిస్తాను, మీకు కావాలంటే సర్వీస్ కూడా చెక్ చేసుకోవచ్చండి. మీరు ఒకవేళ రాని పక్షంలో నాకు వాట్సాప్లో పంపించండి, నేను సర్వీస్ కూడా పంపిస్తాను వెహికల్ది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే వెహికల్ టైర్స్ ఒకటి వాంటెడ్ ఉన్నాయండి. టైర్స్ అయితే వేయించుకోవాలి. వెహికల్కి ఒక 30% టైర్ పొజిషన్ అవుతుందండి. మిగిలిన వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ అప్రాన్ అండి, ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ అప్రాన్ అండి. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాదండి. గేర్ బాక్స్ అయితే సీల్డ్ అవుతుంది. ట్రాన్స్మిషన్ మొత్తం ఒరిజినల్ అవుతుందండి. ట్రాన్స్మిషన్ మొత్తం ఒరిజినల్ అవుతుంది. టైం ఇంజిన్ చూసుకుంటే కంపెనీ యొక్క టైం ఇంజిన్ అవుతుందండి, చూసుకోవచ్చు మీరు. టైం ఇంజిన్ చూసుకుంటే కంపెనీ యొక్క టైం ఇంజిన్ అవుతుంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్ వెహికల్ అవుతుంది. బాన్లెట్ కింద రోజు స్పాండర్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుంది వెహికల్కి. బాన్లెట్ యొక్క సీల్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్ అవుతుందండి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. ఎక్సలెంట్ కండిషన్ వెహికల్ అవుతుందండి. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు, ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. ఇది వెహికల్ యొక్క సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ లేవు. అలాగే వీల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయని. టైర్స్ ఒకటి వాంటెడ్ అండి, చూసుకోవచ్చు మీరు. టైర్స్ ఒకటి వాంటెడ్ వెహికల్కి. ఈ బండి యొక్క ఇంజన్ నెంబర్ చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి. 4 విండోస్ పవర్ విండోస్ అవుతున్నాయండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. సింగిల్ సెల్ఫ్లో రీడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి. వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. రీడింగ్ చూసుకుంటే 66,600 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ అవైలబుల్ ఉన్నాయండి. కంప్లీట్ మ్యూజిషియన్ తీసేసి వాళ్ళు ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇవ్వడం అయితే జరిగిందండి, చూసుకోవచ్చు మీరు. ఇన్బిల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. రివర్స్ కెమెరా ఒకటి బ్లర్ అవుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అవుతున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి, కో డ్రైవర్ సైడ్ 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. స్టీరింగ్ కంట్రోల్, సీట్ కవర్ చూసుకోవచ్చు. సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి. ఎటువంటి డ్యామేజ్ లేవు సీట్ కవర్స్ కూడా. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది, చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఎక్సలెంట్ కండిషన్లో బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా ఉంది. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు. వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ వ్యూ చూసుకోండి, చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ కాలేదండి. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ పెట్టలేదు, చూసుకోవచ్చు. డిక్కీ కూడా ఎంతవరకు స్పాండర్ పెట్టలేదు. డిక్కీ యొక్క సీల్డ్ చూసుకున్నా కూడా కంపెనీ యొక్క డిక్కీ సీల్డ్ అవుతుందండి. స్టెప్లర్ చూసుకోవచ్చండి. స్టెప్లర్ చూసుకుంటే 70-80% స్టెప్లర్ అవుతుందండి. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటి ఏం లేవండి. డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది వెహికల్. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోండి, చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ లేదు. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా ఎక్సలెంట్ కండిషన్లో వెహికల్ అవుతుందండి. టైర్ పొజిషన్ తీసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్ అవుతుంది. తీసుకోవచ్చండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. అజానా
ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. మారుతి సుజుకి విటారా బ్రిజా ZDI వేరియట్ అండి, డీజిల్ వర్షన్, ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్, 2019 7 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే 66,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదండి. గ్లాసులు, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే రన్నింగ్ 4 టైర్లు కూడా ఒక 30% వరకు ఉన్నాయండి. అవి కూడా టైర్స్ అయితే వాంటెడ్ ఉన్నాయి. టైర్స్ కూడా వేయించుకోవాల్సి అయితే వస్తుంది. ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాంగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిషన్ తీసేసి వాళ్ళు ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే వేయించుకోవడం జరిగిందండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది, ఎటువంటి డ్యామేజ్ లేదు, చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతుందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 5,90,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 5,90,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రేట్లో నా నెంబర్ ఉంటుందండి. నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.